బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో తప్పెవరిది? విజయోత్సవ వేడుకలు నిర్వహించిన ప్రభుత్వానిదా? తొక్కిసలాట జరుగుతున్న వేడుకలు కొనసాగించిన ఆర్సీబీదా? సరైన భద్రతా ఏర్పాట్లు చేయని పోలీసు యంత్రాంగానిదా? అసలు చిన్నస్వామి స్టేడియం దగ్గర అసలు నిన్న ఏం జరిగింది? ప్రస్తుతం స్టేడియం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. బెంగళూరులో జరిగిన ఘోర ఘటన మీద ప్రస్తుతం 11 మంది చనిపోగా 33 మంది ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో 50 మందికి పైగా కూడా గాయపడ్డారు. అయితే కొంతమంది రికవరీ అయ్యి వారు డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం బోరింగ్ హాస్పిటల్ వద్ద ఉన్నాం. ఈ హాస్పిటల్లో మృతులు ఆరుగురు మృతి చెందగా వైదేహి హాస్పిటల్లో 4 మృతి చెందారు. అయితే ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఇటు బీజేపీ నిన్న ఘటన జరిగిన వెంటనే ప్రతిపక్ష నేత ఆర్ అశోక్ కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రికి వచ్చి ఇక్కడ సందర్శించి లోపల బాధితులను క్షతగాత్రులను పరామర్శించారు. ఆ తర్వాత తనకు వివరాలు అడిగే సమయంలో ప్రభుత్వం సరైన వివరాలు కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ బెంగళూరులోని బీజేపీ నాయకుల నుంచి ఇటు ప్రధాని మోదీ వరకు కూడా ప్రభుత్వం తప్పిదమే అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీని మీద ఇదే స్థాయిలో కూడా సీఎం కూడా రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. సీఎం రియాక్ట్ అవుతూ ఇది మొత్తం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయని, ప్రభుత్వం అనుమతి మాత్రమే ఇచ్చిందని చెప్పి, అనుమతి ఇచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో భద్రత కల్పించామని మా ప్రజలందరూ కూడా అంచనాకు మించి రావడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పి, ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కాదంటూ కూడా కుంభమేళాలో జరిగిన ఘటన కూడా ప్రస్తావించడం ఇప్పుడు వివాదం తావిస్తుంది. అక్కడ కుంభమేళాలో జరిగిన ఘటనకు దీన్ని రెండు పోలికలు చేయడం, ఇలాంటి ఘటనలు సాధారణమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద కూడా ఇటు ప్రతిపక్షాలతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. దీన్ని ప్రభుత్వం పూర్తిగా కూడా బాధ్యత వహించాలని చెప్పి, ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరూ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పటికే కూడా సీఎం సిద్ధరామయ్య దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసుకున్నప్పటికీ ఆయన ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. ఇటు బీజేపీ మొత్తం ఇటు కర్ణాటకలోని బీజేపీ నాయకులతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఉన్న బీజేపీ నాయకులు అయితే దీని మీద తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ మరోవైపు ఇక్కడ గాయపడిన వారికి ఇప్పటికే ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారందరూ కూడా కోలుకునే వరకు పూర్తిగా కూడా ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తామని చెప్పి, ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయడంతో పాటు కూడా 15 రోజుల్లో కూడా ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ 15 రోజుల్లో కూడా ఈ ఘటన ఎలా జరిగింది, ఈ ఘటనకు కారకులు ఎవరు, ఈ అంచనాలు వేయకపోవడం, వీటి మీదంతా కూడా ఎంక్వైరీ చేసి 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆదేశించినప్పటికీ కూడా ఈ ఘటన మీద కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత జరుగుతుంది. అసలు మొన్న రాత్రి నుంచి కూడా ఆర్సీబీ గెలిచిన సమయం నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సంబరాలు నిర్వహించే వరకు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎంతమంది వస్తారని అంచనా వేయకపోవడమే ఇది తప్పిదంకు పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి టీం ఇలాంటి ఘటన అంచనాలకు మించి ఇటు చిన్నస్వామి స్టేడియం కానీ విధాన సౌధ వద్దకు కానీ క్రికెట్ టీం వేచి ఉన్న స్టే చేసిన అక్కడ హోటల్ వద్దకు కానీ భారీగా కూడా ప్రజలు వస్తుండడంతో ఈ ప్రజలను ఎంతమంది వస్తున్నారని ఒక అంచనా వేసి టీం బెంగళూరుకు చేరుకున్నప్పటికి కూడా ఈ టీంని అక్కడే నిలిపివేసి ఉంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేదని చెప్పి కూడా ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈ బాధితులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటన జరుగుతుండగా ఒకవైపు తొక్కేసలాట్లో మృతులు సంఖ్య పెరుగుతుంది, అట్లాగే గాయపడిన వారి సంఖ్య పెరుగుతుంది. ఆ సమయంలో కూడా ఈ విజయోత్సవ సంబరాలు నిర్వహించారని చెప్పి అట్లా విధాన సౌధ నుంచి చిన్నస్వామి విధాన సౌధ వద్ద ఉన్నప్పుడే ఈ ఘటన జరగగా అక్కడి నుంచి మళ్ళీ చిన్నస్వామి స్టేడియం వద్దకు కూడా ఆర్సీబీ వచ్చిందని చెప్పి ఇటు ప్రభుత్వం మీద కానీ ఇటు ఆర్సీబీ టీం మీద కూడా ఆర్సీబీ యాజమాన్యం మీద కూడా పూర్తిగా కూడా విమర్శలు అనేది వ్యక్తం అవుతుంది. ఈ ప్రజలందరూ కూడా ఇంతటి ఘోర ఘటన జరగడానికి ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఆర్సీబీ కానీ బాధ్యత వహించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు.